మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వంపై రగడ మొదలైంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా కార్యకర్తలు ప్రతిపాదించడంపై పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె వెంకట్రావు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. జనసేనలో చేరే సమయంలో తనకు మేయర్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని వెంకట్రావు ఆరోపించారు. ఇప్పుడు తనకు అనుకూలమైన వారితో సమావేశం నిర్వహించి బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. పార్టీ కోసం తాను విశేష సేవలు అందించానని, పార్టీలో చేరిన రోజు నుంచి కమిట్మెంట్తో పనిచేశానని చెప్పారు. మేయర్గా పోటీ చేసే సామర్థ్యం తనకు కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్న కొట్టె వెంకట్రావు త్వరలో ఎంపీ బాలశౌరి సహకారంతో అధిష్టానాన్ని కలిసి మేయర్ సీటును అభ్యర్థిస్తానని తెలిపారు. దీంతో మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వం చుట్టూ రాజకీయ వేడి పెరిగింది. ఈ రోజున జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని పిలిచి అక్కడ ఏకపక్ష నిర్ణయం చేశారు. అదేంటంటే మచిలీపట్నం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో బండి రామకృష్ణ గారు మేయర్ అభ్యర్థి అని చెప్పి ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఏకగ్రీవంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టి అక్కడ ఉండడంతో సంతోషిస్తున్నారు. జనరల్గా ఏమవుతుందంటే ఆయన నాకు అంతకుముందు మేయర్ అభ్యర్థి అని చెప్పి తీసుకొచ్చారు, మేయర్ అభ్యర్థిని పార్టీలో తీసుకొచ్చారు. నేనే పార్టీలో జాయిన్ అవుతాను ఉద్దేశంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పార్టీలో జాయిన్ అవుతాను ఉన్నాను. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇంకో పార్టీలో వస్తా అన్నావు, పార్టీలో రా, నువ్వు మేయర్ అభ్యర్థిని ఇస్తాను, ఎమ్మెల్యేగా నేను వెళ్తాను అని చెప్పి తీసుకొచ్చి పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పార్టీకి సేవలు రాష్ట్ర వ్యాప్తం చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆయన ఏమనుకున్నాడు ఏంటో, పొద్దున్న ఫ్లైట్లో వచ్చి 20 మంది 20 మంది పిలిచి పుట్టినరోజు అని పిలిచి ఆ పుట్టినరోజు విషయాలని పక్కన పెట్టి ముందు ఆయన మేయర్ అని చెప్పి తీర్మానం చేశారు. తప్పనిచ్చి అక్కడ మచిలీపట్నంలో కార్పొరేట్ అభ్యర్థులు ఎవరున్నారో వీటితో పాటుగా ఆ పేర్లు కూడా రాసి పంపిద్దామని చెప్పి ఆలోచన అయితే ఆయనకి లేదు. ఆయన